కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ కట్టుపై వెలిసిన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో సుమారు 4000 మందికి పైగా భారీ కార్తీక అన్న సమాధారణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాయకుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జి పరపుల తమ్మయ్య, బాబు, సర్పంచ్ బుద్ధ సూర్య ప్రకాష్, తూర్పుగోదావరి జిల్లా గౌరీ సంఘం అధ్యక్షులు బుద్ధ ఈశ్వరయ్య, యువ నాయకుడు బుద్ధ కృష్ణబాబు, శిలపరశెట్టి వెంకన్నబాబు తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అన్నదాన కార్యక్రమం గత 7 సంవత్సరాలు తీసుకొని 8వ సంవత్సరంలో ఈ మహా అన్నదాన కార్యక్రమం రకరకాల ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం మొదలైనటువంటి కూడా మా మంత్రి గారు సురేష్ శర్మ గారి అత్యధికులు అలాగే భక్తులకి నిర్దేశించి అప్పటి నుంచి కూడా ఇప్పుడు గుడికి రానున్న భక్తులు కూడా ఈ గుడికి వచ్చి ఈ 8వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుని అన్నందుకు భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉమా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎన్నడూ ఉండాలని కోరుతూ దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రోజున మా పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టు మీద పిలిచి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఈరోజు 7వ సంవత్సరం పూర్తి చేసుకుని 8వ సంవత్సరానికి అడుగుపెట్టున్నాం. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో స్వామివారి వెలిసిన కాడి నుంచి కూడా అన్నదానం సంతర్పణ జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా సాగడానికి మా ఆలయ కమిటీ వారు చాలా కృషి చేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ కొడేల మురళి గారు సంకల్పించడం, తద్వారా తర్వాత కొడేల దుర్గ దాన్ని అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కమిటీ వారు కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా కష్టపడి ఇంతవరకు తీర్చిదిద్ది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ అన్న సంతర్పణకి విశేషమైన ఆదరణ జరుగుతుందండి. ఎందుకంటే మా గ్రామంలో ఎక్కడా కూడా కులమతాలకు భేదం లేకుండా, వర్ణాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి, ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారికి ప్రార్థిస్తున్నారు. చాలా సంతోషం. ఈ రకంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందాలని కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారికి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ మా పెద్దనాపల్లి గ్రామ పుష్కరకాలం గట్టు మీద వేసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ సంవత్సరంతో 8వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులు అందరూ కలిపి ఈ దేవాలయ కమిటీ అందరూ కలిపి ఈ గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ దేవుడిని నిలబెట్టుకున్నాం. చాలా సంతోషకరం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శివాలయం ప్రతి అయిన కాడి నుంచి ప్రతి సంవత్సరం ఏదో రకంగా అన్నదానం చేస్తున్నాం. చాలా సంతోషకరం. ఒక సంవత్సరం బాగా అన్నదానం జరుగుతుంది. చాలా సంతోషకరం. అలాగే ప్రతి సంవత్సరం ఒకసారి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా అన్నదానం జరగాలని కోరుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ
మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఓం నమః శివాయ.